హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు టిక్టాక్లో బాగా వైరల్ అవుతున్న నేమ్ ఆర్ట్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇందులో నేమ్స్తో పాటు మనం ఫోటో కూడా పెట్టుకోవచ్చు. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని, మీకు నచ్చిన నేమ్స్ పెట్టుకొని, బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి లవ్ సాంగ్ పెట్టుకొని అద్భుతమైన నేమ్ ఆర్ట్ వీడియో విత్ ఇన్ మినిట్స్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నేను వాడిన ప్రతి ఫైల్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీ దగ్గర కంపల్సరీగా కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. మీ దగ్గర లేకపోతే కైన్ మాస్టర్ ప్రోలో కొత్త అప్డేట్ అయితే వచ్చింది. కైన్ మాస్టర్ ప్రో 4.13.7 గ్రీన్ కలర్ వెర్షన్ చూడటానికి కానీ వర్క్ చేసుకోవడానికి కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయాలనుకోండి, మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ వీడియోని చూసి మీరైతే మీ కైన్ మాస్టర్ని అప్గ్రేడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నార్మల్ మ్యూజిక్తో ఒక డెమో అయితే చూపిస్తాను. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. సో డెమో చూసారు కదా, డెమో అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది. మీకు నచ్చిన ఫోటో పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన వాళ్ళ నేమ్స్ పెట్టుకోవచ్చు, ఇలా అద్భుతంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకోండి, వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీలైతే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. మీరు కామెంట్ పెడితే ఇంకా మంచి మంచి టెంప్లెట్స్, మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకోసం ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలు ఉంటుంది. మీకు నచ్చిన ఆస్పెక్ట్ రేషియో కాకుండా 16:9 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క టెంప్లెట్ని దీన్ని ఇక్కడికి తీసుకోండి. నేను ఈ టెంప్లెట్ సైజ్ మీకు 29 సెకండ్స్ వరకు పెట్టాను. ఓకేనా, ఇదే టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని ఆడియో సింబల్ పైన టచ్ చేసి సౌండ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న మీకు సంబంధించిన హార్ట్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా ఇక్కడికి చిన్నగా పెట్టేసేయండి. సో ఈ హార్ట్ సింబల్స్ అయితే ప్రీవియస్ వీడియోలో చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకెవరైనా చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ హార్ట్ సింబల్ని ఇక్కడ పెట్టేశాను. పెట్టేసి ఏం చేస్తున్నానంటే ఇట్లా చూడండి, ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. లేయర్ పైన టచ్ చేసి టెక్స్ట్ పైన టచ్ చేయండి. మీరు ఎవరి పేరు అయితే పెట్టాలనుకుంటున్నారో మీ పేరు కానీ మీ ఎట్లా మీ ఇష్టం వచ్చిన వాళ్ళ పేరు పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ నేనైతే అమ్ములు అని పెట్టేసి ఓకే చేశాను. నేను ఇవన్నీ నేమ్స్ కూడా మీకు ఎగ్జాంపుల్కి మాత్రమే చూపిస్తున్నాను. మీరైతే మీకు నచ్చిన వాళ్ళ పేరుని డెడికేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ నేమ్ని కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టేస్తున్నాను. ఇక్కడ ఏ బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా సరే ఒకదాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన ఓకే చేయండి. ఇలా వస్తుంది మీకు. ఇప్పుడు ఈ నేమ్ని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి. ఇలా నేమ్ని పెట్టేసుకొని కలర్ పైన సెలెక్ట్ చేసుకొని మీ ఇష్టం వచ్చిన ఫేవరెట్ కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. అవుట్లైన్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి కలర్ పైన సెలెక్ట్ చేసుకొని వైట్ కలర్ ఇచ్చేసి ఓకే చేసి అవుట్లైన్ కాలితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకేనా, కరెక్ట్గా నేమ్ని అయితే ఈ యొక్క పేపర్లోకి ఇట్లా మిడిల్లో సెట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ పైన టచ్ చేయండి. టెక్స్ట్ పైన టచ్ చేయండి. మళ్ళీ ఇంకొకరి నేమ్ ఎవరిదైనా ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మహి అని టైప్ చేశాను. టైప్ చేసి కొంచెం పెద్దగా చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇలా పెడుతున్నాను చూడండి. ఇలా పెట్టేసి ఇలా కొంచెం చిన్నగా చేసేసి ఏ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకు వస్తే మీకు నెంబర్ ఆఫ్ ఫాంట్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని పైన ఓకే చేయండి. చేశారు కదా, ఈ మహీని కూడా ఏం చేస్తారంటే లైక్ మీరు పెట్టిన పేరు ఏం చేస్తారంటే ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఏం చేస్తారంటే మీరు దీన్ని కరెక్ట్గా ఏం చేస్తారంటే ఈ యొక్క లవ్ సింబల్లోకి మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకోండి. ఇలా చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీకు సంబంధించిన వాటర్ మార్క్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని చాలామంది అడుగుతున్నారు వాటర్ మార్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలని. మన మహీ ట్రెండింగ్ క్రియేటర్లో అండ్ మన మహీ టెక్ ఇన్ఫో ఛానల్లో రెండిట్లో కూడా నేనైతే విడివిడిగా 4 వీడియోలు చేశాను. సో చూడకపోతే 2 ఛానల్స్లో చెక్ చేసుకొని చూసి మీ వాటర్ మార్క్ని కూడా క్రియేట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నా వాటర్ మార్క్ తీసుకొని కొంచెం చిన్నగా చేసేసి ఇక్కడికి కరెక్ట్గా ఈ విజువలైజర్ కింద పెట్టేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరి పిక్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి చూస్ చేసుకోండి.
ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కొంచెం దీన్ని రొటేట్ చేసుకొని కిందకు వస్తే క్రాపింగ్ అని ఉంటుంది. దీన్ని కొంచెం దగ్గరికి క్రాప్ చేసుకొని ఇప్పుడే మళ్ళీ టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని తీసుకొచ్చి ఈ బాక్స్ దగ్గర తీసుకొచ్చి దీన్ని ఇలా రొటేట్ చేయండి. రొటేట్ చేసి పర్ఫెక్ట్గా ఈ ఫోటోని ఏం చేస్తారంటే ఈ బాక్స్లో సెట్ చేసుకోండి. ఒకవేళ పెద్దగా చిన్నగా చేయాలంటే ఇలా కిందకు వస్తే మీకు క్రాపింగ్ బటన్ అని ఉంటుంది. సో దీన్ని క్రాప్ చేసుకొని నేను సెట్ చేస్తాను చూడండి. ఇలా సెట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. దీంట్లో స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్ అంతే. ఈ ఫోటో కూడా సెట్ అయిపోయింది. దీన్ని కూడా ఏం చేస్తారంటే ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకేనా? డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి ఇదే పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి కలర్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. సో ఈ విధంగా ఇంక్రీజ్ చేసి పైన టిక్ మార్క్. ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా స్నవ్ వీడియో, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు. దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్. మళ్ళీ ఇదే స్నో వీడియో పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. కిందకు వస్తే మీకు ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది. దీంట్లో స్క్రీన్ అని ఉంటుంది. ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్. ఇప్పుడైతే క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకుందాం. సో ఈ విధంగా మీకు నచ్చిన వాళ్ళ పేర్లు వస్తాయి, మీకు నచ్చిన ఫోటో వస్తుంది, మీ వాటర్ మార్క్ కూడా వస్తుంది. వాటర్ మార్క్ కొంచెం కిందకి అయిపోయింది, కొంచెం పైకి జరిపేద్దాం. ఇలా జరిపేసుకొని ఇప్పుడు దీనికి మంచి లవ్ సాంగ్ పెట్టుకోండి. ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వచ్చి మీరు ఏ ఫోల్డర్కి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో సాంగ్స్ని దానిపైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన టచ్ చేయండి. అంతే, ఆ సాంగ్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ప్లే చేసామనుకోండి మనకి ఈ సాంగ్తో కలిపి ఈ వీడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని షేర్ చేసుకుందాం. ఇట్లా షేర్ పైన టచ్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 fps పెట్టుకొని బిట్ రేట్ 4 mbps పెట్టుకొని ఎక్స్పోర్ట్ టచ్ చేస్తే మీకు మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.